హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్లో మే 24th నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. మార్చిలో ఎవరైతే ఎగ్జామ్స్ ఫెయిల్ అయినటువంటి యొక్క స్టూడెంట్స్ ఉన్నారో, అంటే మార్చి 2024లో యాన్యువల్ రాసినటువంటి యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయినటువంటి యొక్క స్టూడెంట్స్ ఉన్నారో వారికి మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ స్టేటు నిర్వహించడం జరుగుతుంది, అంటే కండక్ట్ చేస్తున్నారు. సో అందువలన ఎవరైతే సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ అయినటువంటి యొక్క స్టూడెంట్స్ కోసం మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి దాని కొరకని సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ ఎలా వస్తుంది, ఎలాంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్గా గెస్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాన్యువల్లో సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ లేదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం పాస్ అయిన వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఫెయిల్ అయిన వాళ్ళకి సప్లిమెంటరీ ఉంటుంది, అడ్వాన్స్ సప్లిమెంటరీ. కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదు, ఓన్లీ సప్లిమెంటరీ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సార్ మేము ఫెయిల్ అయ్యాం కదా, మళ్ళీ 1 year వేస్ట్ అవుతుందా అనే డౌట్ ఉంటుంది చాలామందికి. మీకు వేస్ట్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీలో మీరు పాస్ అయితే మళ్ళీ మీరు డిగ్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డిగ్రీ చేయాలి అనుకుంటే డిగ్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదే సార్ దోస్త్ నోటిఫికేషన్లో మనం డిగ్రీ అప్లై చేస్తాం కదా, మరి దోస్త్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా అంటే, మీరు ఎప్పుడైతే జూన్ ఎండింగ్లో మ్యాక్సిమం జూన్ లాస్ట్ వీక్లో మీకు లేదా జూలై ఫస్ట్ వీక్లో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చే నాటికి స్పెషల్గా మీకు ఎలా ఉంటుంది అంటే, దోస్తులో థర్డ్ ఫేజ్ కానీ లేదా మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయినటువంటి వాళ్ళ కోసం స్పెషల్ ఫేస్ ఉంటుంది. కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తారు, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీరు ఇయర్ వేస్ట్ కాకుండా సెకండ్ ఇయర్లోకి పాస్ అయ్యి మీరు డిగ్రీలోకి హ్యాపీగా మీ పాస్ అయినటువంటి వాళ్ళతో పాటు సమానంగా మీరు కూడా డిగ్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డీలా పడాల్సినటువంటి అవసరం లేదు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఈసారి పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో, కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవుతారు, మీరు థర్డ్ ఫేజ్లో లేదా స్పెషల్ ఫేజ్లో జాయిన్ అవుతారు. కానీ క్లాసెస్ మాత్రం అందరికీ ఒకేసారి జరుగుతాయి. కాబట్టి మీరు ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇయర్ లాస్ కాకుండా మీరు డిగ్రీ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మార్క్స్ కూడా ఎక్కువ సంపాదించుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు రాస్తున్నావు కాబట్టి మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ క్వశ్చన్స్ ఏంటి ఎకనామిక్స్ సంబంధించి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లై ఎగ్జామినేషన్స్ మే 2024 ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం గెస్ పేపర్. ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ విధంగా అనే దాంట్లో మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో రాశారు. 3 సెక్షన్స్ ఉంటాయి, 10 మార్క్స్ సెక్షన్, 5 మార్క్స్ సెక్షన్, 2 మార్క్స్ సెక్షన్. సో ఇందులో 10 మార్క్స్ సెక్షన్, 10 మార్క్స్లో మీకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 5లో 3 అటెంప్ట్ చేయాలి, 3 times 30 మార్క్స్. సో ఈ క్వశ్చన్స్లో మ్యాక్సిమం చూడండి ఇవే ఎగ్జామినేషన్లో వస్తాయి, ఇవే చదువుకోండి. ఏమని, క్రిటికల్లీ ఎగ్జామ్ ఇన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991. సార్ మరి యాన్యువల్లో వస్తాయి కదా, మీకు యాన్యువల్లో వచ్చినా సప్లిమెంటరీలో వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ క్వశ్చన్లే చదవండి. ఓకే, ఈ క్వశ్చన్లు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రిటికల్లీ ఎగ్జామ్ ఇన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991 సింపుల్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద రెమిడియల్ మెజర్స్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. రెమిడియల్ మెజర్స్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, ఆ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. సో ఓన్లీ ఇక్కడ ఏమడిగాడు, కాజెస్ అడిగాడు, కాజెసే రాయండి, మెజర్స్ అవసరం లేదు. సో అడిగితే మెజర్స్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ అండ్ మెజర్స్ అంటేనే మెజర్స్ రాయండి, లేదు అంటే ఓన్లీ కాజెస్ అడిగాడు కాబట్టి కాజెస్. వన్స్ అగైన్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. సో కాజెసే ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, అనలైజ్ ద క్రిటికల్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. ఎస్, స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా, ఇండియాను బేస్ చేసుకొని క్యారెక్టరిస్టిక్స్ చేయండి అంటున్నాడు. సో ఈజీ అండి, ఏం లేదు, సింపుల్. నెక్స్ట్, 5th క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. చూడండి, 5 క్వశ్చన్స్ ఇదే పేపర్ ఎగ్జామినేషన్లో మీకు దాదాపుగా ఉంటుంది. ఇందులో మీరు రాయబోయేటటువంటి 3 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఉంటాయి.
అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు రాసే 3 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి, ఆల్రెడీ ఉన్నాయి అంతే. ఈ పేపర్ అంటే ఈ 5 చదివితే అందులో 3 వస్తాయి లేదా 4 కలుస్తాయి. సో ఈ పేపర్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఈ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి. సో దాంతో మీరు ఎగ్జామినేషన్లో కంపల్సరీగా 5 మార్క్స్ 10 మార్క్స్ సెక్షన్ని మంచి మార్కులతో పాస్ కావచ్చు. ఓకే, ఇవి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లోకి వస్తే మీకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు, ఇందులో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 8 5 40 మార్క్స్. సో ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంక్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 7th, రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఉంది, సో దాంట్లో ఫంక్షన్స్ రాయండి సరిపోద్ది, లేదా స్ట్రక్చర్ రాసినా పర్వాలేదు. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ రెండు రాసేయండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ కొంచెం డౌట్గా ఉంటుంది. నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఏది రాయాలి అనే దాంట్లో మనకు ఫంక్షన్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ ఉంది, రెండు రాస్తే సరిపోతుంది. ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ. ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ అడుగుతున్నాడు, కాజెసే రాయండి. నెక్స్ట్, సజెస్ట్ ద మెజర్స్ ఫర్ సర్వైవల్ అండ్ గ్రోత్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సజెస్ట్ ద మెజర్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ గ్రోత్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. క్వశ్చన్స్ రెండు ఉన్నాయి చూడండి, ప్రాబ్లమ్స్, మెజర్స్ అండ్ సర్వైవింగ్ మెజర్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఆన్సర్ రాయండి, క్వశ్చన్ చదివి జాగ్రత్తగా. నెక్స్ట్, రైట్ బ్రీఫ్ నోట్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఆఫ్ స్టేట్ తెలంగాణ స్టేట్. ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సింపుల్, చాలా పెద్ద మ్యాటర్ ఉంది కానీ షార్ట్ కట్ చేసుకొని రాసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్ అని రాయాలండి. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంక అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ కూడా రాయాలి. కిసాన్ క్రెడిట్ కార్డ్ అని, మైక్రో ఫైనాన్స్ అని, సో అవి కూడా ఉన్నాయి, మొత్తం కంప్లీట్గా రాయాల్సిందే. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్. కాజెస్ అడిగాడు చూడండి, మేజర్స్ అవసరం లేదు. ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్ కాజెస్ అడుగుతున్నాడు. నెక్స్ట్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సింపుల్, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇంపార్టెన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్, ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఎగ్జామిన్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్, వై షుడ్ వి ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. చూసే మ్యాక్సిమం యాన్యువల్ వచ్చినటువంటి క్వశ్చన్సే, మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంట్లో కూడా వస్తాయి. నెక్స్ట్, అనలైజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఘాట్ అండ్ డబ్ల్యూటీఓ. ఘాట్ అండ్ డబ్ల్యూటీఓ డిఫరెన్సెస్ రాయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద నేషనల్ హెల్త్ పాలసీ 2017. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్, మీరు యాన్యువల్ రాసినటువంటి క్వశ్చన్సే దాదాపు. సో క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కిందికి పైకి జిగ్జాగ్ ఇవ్వచ్చు, కానీ క్వశ్చన్స్ మాత్రం ఇవి వస్తాయి. సో ఇందులో 8 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి, 12 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఈ సెక్షన్లో కనుక మీరు 8 క్వశ్చన్స్ రాయగలిగితే 99కు 99 వస్తాయి, ఎందుకంటే 10 మార్క్స్ 10 రాయొచ్చు, 2 మార్క్స్కి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. కానీ 5 మార్క్స్కి వచ్చేసరికి 8 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకని మీరు ఈ 8 క్వశ్చన్స్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఈ క్వశ్చన్ మాత్రమే చదివితే కంపల్సరీగా ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్క్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. సెకండ్ సెక్షన్. దెన్ గోస్ టు సెక్షన్ సి, థర్డ్ సెక్షన్. ఆన్సర్ ఎనీ 15 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓన్లీ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, మనకు 20 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇందులో 18th క్వశ్చన్గా చూడండి, లిటరసీ రేట్. సింపుల్ క్వశ్చన్స్, ఎప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్స్. లిటరసీ రేట్ ఫార్ములా ఉంది, ఇది రాయాలి, దాని డెఫినేషన్ ఒక 1 or 2 లైన్స్లో రాయాలి. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్. సింపుల్, గ్రీన్ రెవల్యూషన్. ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్స్ కాదు, ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్, బఫర్ స్టాక్. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, రీజనల్ ఇన్బ్యాలెన్సెస్, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్, మైక్రో ఫినాన్స్. ఇందాక అనుకున్నాం మనం మైక్రో ఫినాన్స్ అని, ఇది నాబార్డ్ ఫంక్షన్స్లో మైక్రో ఫినాన్స్. నెక్స్ట్, లిబరలైజేషన్. నెక్స్ట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. నెక్స్ట్, వాట్ ఈజ్ భారత్ నెట్. నెక్స్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ హెడ్ ఇన్కమ్ ఇన్ 1 year. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్, 2 definitions రాయాలి. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్. పర్స్పెక్టివ్ మీన్స్ లాంగ్ టర్మ్ ప్లానింగ్, సో 35-40 years పర్స్పెక్టివ్ ప్లానింగ్. యాన్యువల్ ప్లానింగ్ ఇయర్ వైజ్ ప్లానింగ్. సో యాన్యువల్ ప్లానింగ్. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్.
నెక్స్ట్ టిఎస్ఐ పాస్, ఇండస్ట్రియల్ పర్మిషన్ అప్రూవల్ సిస్టమ్, సెల్ఫ్ సిస్టమ్. సో ఇండస్ట్రీ అప్లై చేసుకోవాలంటే టిఎస్ఐ పాస్ ఒక వెబ్సైట్ ఉంటుంది. నెక్స్ట్ జననీ సురక్ష యోజన, సింపుల్ క్వశ్చన్స్ అండి, జననీ సురక్ష యోజన. నెక్స్ట్ మిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా, జిఐసి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జిఐసి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ exports and imports. So balance of payments, balance of trade. So ఈ 20 క్వశ్చన్స్లో మీకు ఎగ్జామ్లో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 15 to 30. ఇదే పేపర్ ఎగ్జామినేషన్లో మీకు వస్తుంది. కన్ఫ్యూజ్ కావాల్సింది ఏమీ లేదు, సింపుల్. ఈ పేపర్ చదవండి, మీరు ఆ బుక్ మొత్తం చదవకండి, ఇవే క్వశ్చన్స్ చదవండి, ఇదే క్వశ్చన్ టిక్ చేసుకోండి. ఇందులో 15 అంటే మీకు నియర్లీ 18 క్వశ్చన్స్ కలుస్తాయి. ఈ పేపర్ చదివితే మీరు ఎగ్జామినేషన్లో 99 మార్క్స్ సంపాదించవచ్చు. ఓకే, కాబట్టి స్టూడెంట్స్ సింపుల్ పేపరు, ఏమీ లేదు, పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి కూడా ఏమీ లేదు. నేను ఓన్లీ సెలెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. సో ఈ గెస్ట్ పేపర్ చదవండి, ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా పాస్ అవుతారు. సో మీ ఫ్రెండ్స్ పాస్ అయినటువంటి ఫ్రెండ్స్తో పాటు సమానంగా మీరు కూడా పాస్ అయ్యి డిగ్రీలోకి వెళ్ళిపోవచ్చు, దోస్తులో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయండి బాగా, ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, మంచి మార్కులతో పాస్ కాండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.